అప్డేట్స్ చూద్దాం. ప్రజలను నేరుగా కలుసుకునేందుకు జనహిత భవన్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. తొలి రోజు జనహిత భవన్ లో జర్నలిస్ట్ కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రూపాయల నిధి జమ అయింది. ఈ సంవత్సరం కూడా ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఈ నిధి నుంచి ఎవరైతే జర్నలిస్టులు అకాల మరణం పొందినారో, పనిచేయడానికి వీలుగాని పరిస్థితులలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆర్థిక సహాయం చేయడానికి ఈ నిధిని ఉపయోగిస్తున్నాం. ప్రెస్ అకాడమీలో గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్న సభ్యులు, వీళ్ళతో పాటుగా ఐఎన్పిఆర్ కమిషనర్ గారు, అట్లాగే మా ప్రెస్ అకాడమీ సెక్రటరీ, ప్రెస్ అకాడమీ మేనేజర్, వీళ్ళందరితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారంగా 2014 జూన్ 2 నుంచి ఇప్పటిదాకా మరణించిన దాదాపుగా 69 మంది జర్నలిస్ట్ కుటుంబాలకి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయము, 5 ఏళ్ల పాటు 3000 చొప్పున పెన్షన్, అట్లాగే ఒక 15 మంది అంటే 15 మంది జర్నలిస్టులు పనిచేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి 50,000 ఆర్థిక సహాయము ప్రకటించడం అనేది ఒక లక్ష్యంగా ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు, అట్లయితే 17 నాడే చేసుకుందాం, ఈ జనహిత దాంతో ప్రారంభిద్దామనేది చెప్పినారు. అది మనకి జర్నలిస్ట్ లోకానికి ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దీన్ని ఇట్లాంటి సమావేశాల కోసమే మీరు న్యూస్ చదివి ఉంటారు, ఇది కట్టారు. మొట్టమొదటి మనం దీంట్లో అధికారికంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. అందువల్ల మిత్రులారా, జర్నలిస్ట్ ప్రపంచం అంటే ఎట్లా ఉంటుందో ఇటు దిక్కు చూడండి ఒకసారి మీరు. ఇవాళ చాలా ఉద్వేగభరితంగా ఉన్నది. కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు, జర్నలిస్టులు ఉన్నంతకాలం పైన బాగానే తిరుగుతారు, పటోటంగా ఉంటారు. కానీ ఒక్కసారి ఫ్యామిలీలో ఆ జర్నలిస్టును కోల్పోయిన తర్వాత ఈ ఫ్యామిలీల దుస్థితిని కనిపెట్టింది కనుకనే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి పథకాన్ని రూపకల్పన చేస్తున్నారు. జర్నలిస్టులు అంటే బయట మంత్రులతో, చివరికి ముఖ్యమంత్రి గారితో, రాజకీయ నాయకులతో, ఎమ్మెల్యేలతో, కలెక్టర్లతో, ఎస్పీలతో రాసుక పూసుకు తిరుగుతారు. కానీ లోపలి జీవితాలన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. ఒకసారి కుటుంబ సభ్యుని కోల్పోయిన తర్వాత ఇట్లాగే ఉంటాయి. అందుకోసం ఈ పథకం ఇది శాశ్వతంగా కొనసాగే పథకం. ఇది జర్నలిస్టులందరూ కనీసంగా ఆదుకోవడం. ఇది ఇంకా నిధులు పెరిగిన కొద్దీ మరింత దీన్ని ఇంకొంత శక్తివంతంగా తీర్చిదిద్ది అందరికీ సహాయం అందేట్టుగా ప్లాన్ చేస్తున్నాం. కనుక ఇవాళ వచ్చిన మీ అందరికి కూడా ఆహ్వానం. అట్లాగే ముందు సభ ప్రారంభమయ్యే ముందు మా ప్రెస్ అకాడమీ తరఫున, అంటే ఇది మామూలు బొకేస్ వాళ్ళు బొకేలు ప్రెస్ అకాడమీ స్టాఫ్, మా సెక్రటరీ గారు వచ్చి ముఖ్యమంత్రి గారికి అట్లాగే మేనేజర్ గారు నవీన్ మిట్టల్ గారికి హోంమంత్రి గారికి అట్లాగే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున ముఖ్యమంత్రి గారికి ఒక మెమెంటో
తీసుకుంటారు. ఓకే, ఈ సందడి అయిపోయింది సార్, అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు ప్రెస్ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సిద్దిపేట అంజయ్య గారి ఆధ్వర్యంలో ఒక క్యాసెట్ సిడి ఆవిష్కరణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతుంది. ఓకే సార్. ప్రశాంత్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం, మర్చిపోయినాం. ఎక్కడున్నారు ప్రశాంత్ రెడ్డి గారు? రాజమోహన్ నువ్వు కిందికి పోవాలి. ప్రశాంత్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మల్లిరెడ్డి గారు ఉన్నారా? ఎంపీ మల్లారెడ్డి గారిని వేదిక మీకు కావచ్చు. ఇక మా వాళ్ళు కిందనే కూర్చున్నారు. అట్లాగే మా మన రమ్మని ఓకేనా? ఇది కావాలి, ఇది కానివ్వండి. వాళ్ళకి ఇయ్యరా గవర్నింగ్ కౌన్సిల్? ఓకే సరే. తర్వాత మిత్రులారా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ఉంటుంది. కొంత మాట్లాడదాం మీకు. ఇది ఆల్రెడీ నేను కొంచెం మాట్లాడాలి, పథకాలు అవసరం లేదు. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు కొంచెం ప్రాబ్లం ముందుగా ఇటీవలే దివంగతులైన స్పోర్ట్స్ జర్నలిస్టు, సాక్షిలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఇన్ఛార్జిగా పనిచేసిన, చాలా కాలం పాటు స్పోర్ట్స్ జర్నలిజం ఉన్న జె శ్రీనివాసులు కుటుంబానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 4 లక్షల రూపాయలు ప్రకటించినారు. వాళ్ళ కుటుంబం ఇక్కడే ఉంది. రమేష్ అన్నపూర్ణ గారిని తీసుకొని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను.
అన్ని ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, పక్కకే ఉన్నారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా నుంచి పోసు శృతి భిక్షపతి గారి వైఫ్ పోసు శృతిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే నెక్స్ట్ పేరు గంగం రాధ, సంజీవరెడ్డి గారి వైఫ్. ఇది వైఫ్ ఇచ్చుకోండి. వద్దమ్మా. గంగం రాధ వచ్చిండ్రమ్మా. నలగంటి కావేరి, కావేరి కూడా రండి. చిక్కాల స్వరూప, నలగంటి కావేరి అమ్మ. చిక్కాల స్వరూప వచ్చిందా? ఇటు నుంచి పంపించండి. చిక్కాల స్వరూప వచ్చిందా? తాతాల నర్సయ్య, రసబత్తుల చంద్రకళ, కరీంనగర్ జిల్లా వాళ్ళు రసబత్తుల చంద్రకళ, భాగ్యనగర్ సబిత, మద్దిరాల ఉషారాణి, బత్తుల చంద్రకళ, భాగ్యనగర్ సబిత, మద్దిరాల ఉషారాణి, అనబేరి మనదీప్తి, అనబేరి మణిదీప్తి, అనబేరి మణిదీప్తి వచ్చిందా? ఏమో కాదనుకుంటా. శిరీష రాణి, అయాచితుల శిరీష రాణి, శిరీష రాణి రాలేదా? దొమ్మటి హేమలత, దొమ్మటి హేమలత ఆమెటిది శిరీష. ఓకే, పేర్లు చూసి చెప్పండి. దొమ్మటి హేమలత, మీరు హేమలతనా? వడ్లకొండ సునీత, కల్వకోట వారిజ, కల్వకోట వారిజ. సునీతనా మీరు? రండి. కల్వకోట వారిజ, కె శ్రీదేవి. ఇప్పుడు
హోంమంత్రి గారు కొన్నిస్తారు. మీరెవరు? వడ్లకొండ కె శ్రీదేవి. కె శ్రీదేవి. కె శ్రీదేవి అమ్మా. ఇప్పుడు అది పేర్లు ఇస్తున్నారుగా. వరంగల్ పడిదెల శోభారాణి. వరంగల్ జిల్లా వాళ్ళు రండి. ఇంకా అందరూ. పడిదెల శోభారాణి. ఇమ్రానా తసీన్. ఇమ్రానా తసీన్. చెట్టి సరస్వతి. చెట్టి సరస్వతి. అల్మకంటి స్వాతి. ఎల్మకంటి స్వాతి. మెరుగు ఉమాదేవి. మెరుగు ఉమాదేవి అమ్మ. మెరుగు ఉమాదేవి. పోలు దేవిక. సత్యవాది సమత. వరంగల్. సత్యవాది సమత. దాస విజయ. డి ఝాన్సీ లక్ష్మి. డి ఝాన్సీ లక్ష్మి. మీరు డి ఝాన్సీ లక్ష్మ అరమ్మ. ఖమ్మం. ఇప్పుడు ఖమ్మం వాళ్ళు రండి. కంది హేమలావతి. కంది హేమలావతి. కుసుమరాజు నాగమణి. కుసుమరాజు నాగమణి. వద్దు వద్దమ్మా వద్దమ్మా అట్లా వద్దమ్మా 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 అమ్మ అది వద్దమ్మా వద్దమ్మా. ఊర ఉమామహేశ్వరి. ఊర ఉమామహేశ్వరి. నాగమణి అడగండి మేలు. నాగమణి. ఊర ఉమామహేశ్వరి. గుగ్గిళ్ళ రాజశ్రీ. గుగ్గుళ్ళ రాజశ్రీ. టి శ్రీలక్ష్మి. టి శ్రీలక్ష్మి. మొహమ్మద్ షహీన్. మొహమ్మద్ షహీన్. మొహమ్మద్ షహీన్. మొహమ్మద్ షహీన్. కాదు షహీన్. కె నాగరాజు. రంగారెడ్డి. కె మమత. లేట్ కె మనోహర్. కె మమత తర్వాత గుండిపల్లి పద్మ. గుండిపల్లి పద్మ. కేతిరెడ్డి శైలజ. కె మమత. గుండిపల్లి పద్మ. కేతిరెడ్డి శైలజ. బద్రున్నీసా.
బద్రున్నీసా, బద్రున్నీసా. ఓకే. శ్రీమతి మల్లేపల్లి నిర్మల, ఇదైతే ఈ జిల్లా నుంచి అవును కదా. ఎంపీ రంగారెడ్డి ఎంపీ మల్లారెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిగా కోరుతున్నాము. కలిమెకోలం జయ, కలిమెకోలం జయ, తర్వాత చెప్తాను. కలిమెకోలం జయ దాంతో చెప్తాను. పైట్ల సూర్యకుమారి, పైట్ల సూర్యకుమారి, మన కృష్ణాపత్రి వెంకటేశ్వర్లు గారు కృష్ణాపత్రి. మహబూబ్ నగర్ కె కరుణశ్రీ, కె కరుణశ్రీ, కె జ్యోతి, కె కరుణశ్రీ, కె జ్యోతి, పి నిర్మల, ఈ శ్యామల, కె కరుణశ్రీ, కె జ్యోతి. చాలే, ఇంకొక 2-3 జిల్లాలు ఉన్నాయి, ఇంకో 2-3 జిల్లాలు ఉన్నాయి. పర్లేదు, నేను అవసరం లేదు. మహబూబ్ నగర్ కరుణశ్రీ, కె జ్యోతి, పి నిర్మల, ఈ శ్యామల. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు నల్గొండ జిల్లా వాళ్ళు మన ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు చెక్లు ఇస్తారు. మళ్ళీ తర్వాత ఒక్కసారి మళ్ళీ చైర్మన్. नफीस सुल्ताना, नफीस सुल्ताना, कंडागटिया लक्ष्मणम्मा, शेख शमीम, शेख शमीम, गुर्रम लक्ष्मी, गुर्रम लक्ष्मी, CH कविता, ఇవి ఇప్పుడు అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.